చాలా కార్పొరేట్ వ్యవస్థలు ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి. నేను V6 ఛానల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ స్టేట్ బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేసిన. ఈ రాష్ట్రం మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను పర్యవేక్షించేటువంటి వాడిని ఒకప్పుడు, హెల్త్ డిపార్ట్మెంట్ ను కూడా. అప్పుడు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఉండేటువంటి మోసాలు నా కళ్ళ ముంగడ చూసిన. నేను ఎంసెట్ ర్యాంకులు వస్తాయి కదా డిఓ గారు, ఎంసెట్ ర్యాంక్ వస్తే ప్రెస్ మీట్ కని మమ్మల్ని అందరిని పిలిస్తే సరే అని పోయినాం. శ్రీ చైతన్యలో జరుగుతా ఉంది, ప్రెస్ మీట్ జరుగుతా ఉంది, అబ్బాయిలను ఇట్లా నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత మా అబ్బాయిలకే ర్యాంకులు వచ్చినాయని చూపించారు. సరే అందరు కావచ్చు అనుకున్నాం. నెక్స్ట్ ప్రెస్ మీట్ నారాయణలో ఉండే, మళ్ళీ మేమే అక్కడికి పోయినాం ఎడ్యుకేషన్ బ్యూరోస్ అందరం. పోయేసరికి పిల్లలు ఆడనే ఉన్నారు, మళ్ళా వీళ్ళ పిల్లలు. మళ్ళా ఇక్కడి నుంచి భాష్యంలో ఉంటే భాష్యం పోతే అక్కడ వీళ్ళే ఉన్నారు. నేను అడిగినా ఎవరు వీళ్ళు 3 చోట్ల వీళ్ళే ఉన్నారంటే, లేదు సార్ ఎంసెట్ కోచింగ్ శ్రీ చైతన్యలో, ఇంటర్మీడియట్ నారాయణలో, వీళ్ళు 10th వరకు మా దాంట్లో చదివిరని ఈయన పెడితే ఇంకొక ఆయన 5th వరకు మా దాంట్లో చదివిన సార్ మాకే ర్యాంకులు అని పెట్టిండు. అమ్మ ఇంత మోసం ఉంటుందా అనుకున్నప్పుడు, ఇంత మోసం ఉంటుందా? అసలు ఆ పిల్లలకి మన పిల్లలకి అసలు ఎక్కడ పొంతనే లేదు. అక్కడ మీకు ఒక విషయం చెప్తా, శ్రీ చైతన్య నారాయణది ఎట్లా ఉంటదంటే, వాళ్ళది ఒక 1000 బ్రాంచ్లు ఉంటాయి అనుకో. 1000 బ్రాంచ్లలోంచి ఒక్కొక్క బ్రాంచ్ లో బాగా చదివే పిల్లలు, మన గవర్నమెంట్ స్కూళ్ళలోంచి బాగా చదువుకొని 10th మంచి మార్క్స్ వస్తాయిగా, వాళ్ళని తీసుకొని పోతారు. వాళ్ళు తీసుకొని పోయి ఏం చేస్తారంటే, ఈ 1000 బ్రాంచ్లకి ఎంచి కరెక్ట్ 100 మంది పిల్లల్ని చూజ్ చేస్తారు. 100 మంది బాగా చదివే పిల్లల్ని చూజ్ చేసి ఏం చేస్తారు, మాదాపూర్ లో ఒక మెయిన్ బ్రాంచ్ అని ఉంటుంది హైటెక్ సిటీలో, ఆ బ్రాంచ్ లో మాత్రమే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ను పెట్టి ఆ ఏసీ రూమ్ లో ఈ 100 మందికే చదువు చెప్తారు. వాళ్ళు ఈ 100 మందికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది. ఆ 100 మందిని తయారు చేసి అక్కడ పంపించింది ఎవరు? మళ్ళీ గవర్నమెంట్ టీచర్లే. వీళ్ళు పంపించిన తర్వాత ఆ 100 మందిని పెట్టి ఆ 100 మంది పిల్లలకు ర్యాంకులు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఎంసెట్ పరీక్ష రాసిన తర్వాత మళ్ళీ ఎవరి బ్రాంచ్కి వాళ్ళని పంపిస్తారు. పంపించిన తర్వాత ఏం చేస్తారు, ఆ రిజల్ట్ రాగానే ఆ బ్రాంచ్ ముంగట బోర్డు వేస్తారు, ఇదో ఈ స్కూల్ అమ్మాయే ఈమెకు 3rd ర్యాంక్ వచ్చిందని. అది తెలియక మన తల్లిదండ్రులు నిజంగా ఇళ్ళ చదివిన వాళ్ళకే వచ్చిందేమో అనుకొని ఎంత సార్ ఫీజు అంటే 2 లక్షలు అంటే కట్టేసి వస్తుంటాడు అన్నట్టు. ఇది పొరపాటు. అసలు మన పిల్లలతోని పోటీ పడే చదివే లేదు వాళ్ళ దగ్గర. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు వీళ్ళతోని పోటీ పడేటువంటి సామర్థ్యం ఆ శ్రీ చైతన్య నారాయణలో పనిచేసే వాళ్ళకు ఉండదు. వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ వీళ్ళంతా. అసలు ఇంత అద్భుతమైన టీచర్లు మన గవర్నమెంట్ లో ఉన్న తర్వాత పిల్లలు ప్రైవేట్ కి ఎందుకు పోతా ఉన్నారని ఆలోచించిన నేను కూడా. చాలా సార్లు దీని మీద డిబేట్లు పెట్టినా, తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసిన, మనమే మారాలని చెప్పినాం. చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా కొడుకు శ్రీ చైతన్య చదువుతుండా, నెలకు 3 లక్షలు, ఏడాదికి 3 లక్షలు కడుతున్నాను గొప్పగా చెప్పుకుంటాడు. కానీ అటువంటి వాళ్ళని చూస్తే నవ్వుతా ఉంటా నేను. ఓరు నాయన నువ్వు తెలిసి తెలియక బోల్డం పడ్డారా, నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు అని అనుకుంటా. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.